హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని కోరుతున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ హరీష్ వ్లాగ్స్. సో ఆల్మోస్ట్ 3 months అవుతుంది లాంగ్ వీడియోస్ పెట్టాక. చాలా బిజీ ఆఫీస్లో, ట్రావెలింగ్, ఫీల్డ్ మార్కెటింగ్, మల్టిపుల్ వర్క్స్ నేను చేస్తున్నాను కాబట్టి కష్టపడుతున్నాయి. ఒకటే లైఫ్, కష్టపడాలి, సంపాదించాలి, ఎంజాయ్ చేయాలి, కొంచెం అది కూడబెట్టుకోవాలి, ఇవన్నీ ఉంటాయి కదా. ఓకే, సో ఇలా ఇంకా వీడియోలు తీస్తా అంటే మనకి టైం దొరుకుతలేదు. మనది మిక్స్డ్ కంటెంట్ మనదంతా. నాకు ఏంటంటే యూట్యూబ్లో మనీ కోసం కాదు, మానిటేషన్ అవ్వాలనే నాకు పెద్ద ఆశలు ఏం లేవు, కానీ ఇన్ఫర్మేషన్స్ అన్నీ మీకు చెప్పాలి. ఇక ఫ్యాక్ట్స్, అవేర్నెస్ వీడియోస్, ఫుడ్ వీడియోస్, ట్రావెలింగ్ వీడియోస్, మంచి చెడు అన్నీ, సో జనాలకి యూస్ఫుల్ ఉంటుందని ఒక మంచి కాన్సెప్ట్తో నేను యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాను. అంతమించి నాకు డబ్బు పెద్దగా ఆశ ఏం లేదు. పెద్దగా ఇంత లక్షల కోట్లు కావాలి ఏం లేదు. ఇక ఉన్నంతలో ఎంత వస్తే అంత హ్యాపీ అంటే చాలు ఈ జన్మకి. సో అదండి విషయం. అందరితో మంచిగా ఉండాలి, కలిసిపోవాలి, తెలిసింది చెప్పాలి, పాజిటివ్ ఆలోచించాలి. చాతంత వరకు నా వంతుని సాయం చేస్తా, లేకుంటే లేదు, అంతే. లోపల మాట బయట మాట నాకు అట్లా ఇష్టం ఉంటుంది, ఏదైనా ఫేస్ టు ఫేస్. సో అది సంగతి. ఎట్లున్నారు? అదే బాగున్నారు అసలు. ఎనీహో సబ్స్క్రైబర్స్ పెరిగినా నాకు తగ్గితే కొన్ని తగ్గుతానే, కొన్ని పెరుగుతానే, ఎవరి ఇష్టం వాళ్ళది. నేను ఎవరిని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నేను అన్ననిగా మీ ఇష్టం, అది చేయండి, లేకుంటే మీ ఇష్టం. వీడియోలో అయితే నాన్ స్టాప్ వస్తూనే ఉంటుంది, మీకు ప్రాబ్లం లేదు మీకు. ఓకే, విజయవాడలో కొంచెం టెంపుల్ కొన్ని వీడియోస్ తీశాను. సో తీశాను కానీ మొత్తం అన్ని లొకేషన్ తీయలేదు, ఎందుకంటే అక్కడ వెదర్ చాలా వేడిగా ఉన్నది. అసలు 10 నిమిషాలు 5 నిమిషాలు మనం ఆ వెదర్లో మనం ఉండలేము. బాడీ అంతా మొత్తం అతకపోతుంది. అసలు ఘోరం అంటే మహాఘోరం. మీరు వీడియో చూసేది తెలుస్తుంది. ఆ టెంపుల్ పైకి ఆ సెల్ ఫోన్ తీసుకెళ్ళి రికార్డ్ చేద్దామా అంటే సెల్ ఫోన్ ఆటలో, కొందరేమో సెల్ ఫోన్స్ ఇన్నర్లో పెట్టుకొని తీసుకెళ్ళి అక్కడ అన్ని వీడియో షూట్ చేస్తున్నారు, ఎవరేమంటలేరు, అంతే లైట్. సో వీడియోస్ చూడండి. ఓకే గాయస్, మనం ఇప్పుడు విజయవాడ కనకదుర్గ టెంపుల్లో ఉన్నాము. చాలా బాగుంది, ఫుల్ రష్ కూడా ఉంది. మేము ఎగ్జాక్ట్లీ సాటర్డే సండే అప్పుడు మేము బయలుదేరినాము, అనుకోకుండా, కానీ చాలా రష్ ఉన్నది. కృష్ణా జిల్లా విజయవాడ పట్టణంలో కృష్ణా తీరమున ఇంద్రకీలాద్రి పర్వతంపై వేంచేసియున్న కనకదుర్గమ్మ గొప్ప మహిమలు గల తల్లి. ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసములో శుద్ధ పాడ్యమి మొదలుకొని దశమి వరకు శ్రీ దుర్గాదేవికి నవరాత్రి మహోత్సవాలు కనుల పండుగగా దేశమంతా ఘనంగా అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఈ నవరాత్రుల్లో అమ్మవారిని 9 రోజులు 9 రకాల అవతారమూర్తులుగా అలంకరించి ప్రతి అవతారానికి విశేష పూజలు, అర్చనలు జరుపుతారు. దశమి నాడు శ్రీ రాజరాజేశ్వరీ దేవిగా కనకదుర్గాదేవిని అలంకరించి అర్చిస్తారు. ఈ 9 రోజులు రోజుకొకరి చొప్పున రాక్షసులను సంహరించి దశమి రోజున శ్రీ రాజరాజేశ్వరీ దేవిగా భక్తులకు ఈ అమ్మవారు దర్శనమిస్తారు. ఇక్కడ చరిత్ర చూసినట్లయితే పూర్వకాలంలో ధనువు పుత్రులైన రంభ, కరంబులనే వారు సంతానం కోసం ఈశ్వరుని గూర్చి ఘోర తపస్సు చేశారు. కరంభుడు నీటిలోను, రంభుడు విజయవాడలో ఎండలు మాత్రం చాలా ఉండేది, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఘోరం ఉంటుందని. అతకపోతాం బాడీ అంతా. ఇక మీకు దర్శనం ఫాస్ట్గా కావాలంటే 300 కానీ 100 కానీ చేసుకోండి. ఓకే, ఇంకా సెల్ ఫోన్కి కౌంటర్ వేరే ఉన్నది, బ్యాగ్స్ వేరే ఉంది, చెప్పులు వేరే ఉంది. అసలు మీకు ఇంకో చెప్పాలంటే సెల్ ఫోన్స్ కొంచెం తెలియకుండా తీసుకెళ్ళచ్చు, అక్కడ ఫోటో తీసుకోవడానికి బాగుంటుంది లొకేషన్స్. కానీ చిన్నపిల్లలతో కొంచెం జాగ్రత్తగా ఉండండి, కొంచెం చేతి పట్టుకోండి జాగ్రత్తగా. మిస్ అయ్యే అవకాశం ఉంటుంది, నేను చూసాను ఆల్రెడీ అక్కడ. సో ప్లీజ్ టేక్ కేర్. అది అమ్మవారి దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. సో అమ్మవారి
కృప బ్లెస్సెస్ మీకు ఎప్పుడు ఉండాలని నేను కోరుకుంటూ చరిత్ర చూసినట్లయితే పూర్వకాలంలో ధనువు పుత్రులైన రంభ కరంబులనే వారు సంతానం కోసం ఈశ్వరుని గూర్చి ఘోర తపస్సు చేశారు. కరంభుడు నీటిలోను, రంభుడు పంచాగ్నుల యందున తపస్సు చేస్తుండగా ఇంద్రుడు మొసల రూపంలో వచ్చి కరంబన్ని సంహరించాడు. సోదరుని మృతికి విచారగ్రస్తుడైన రంభుడు తన తల నరుక్కొని పరమేశ్వరుడికి అర్పించడానికి పూనుకున్నాడు. అప్పుడు శంకరుడు అతనికి ప్రత్యక్షమై అతని భక్తికి మెచ్చి వరం కోరుకోమన్నాడు. పుత్ర సంతతి లేని నాకు నువ్వే 3 జన్మల పుత్రునిగా జన్మించాలి. ఆ బిడ్డ ముల్లోకాలని జయించేవాడు, వేదవేదాంగ విధుడు, కామరూపుడు, దీర్ఘాయుష్మంతుడు కావాలి అని రంభుడు పరమేశ్వరుడిని వరం కోరుతాడు. విజయవాడ నుంచి హైదరాబాద్కి పోయే రూట్లో ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి ఉందండి. ఆ స్టాచ్యూ చూడండి ఎంత పెద్దగా ఉందో, ఎన్ని ఫీట్ల హైట్ ఉందో తెలియదు, కానీ నా 2 కళ్ళు నా కళ్ళు సరిపోలే చూడడానికి, అంత బాగుంది, విశాలంగా చాలా బాగుంది. కానీ టేక్ కేర్ ఆఫ్ యువర్ బ్యాగ్స్, తినేటివి ఉన్నా కూడా కొంచెం కారు ఉంచుకోండి. కోతులు మాత్రం చాలా ఉన్నాయి, జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, దీనికి బ్యాక్గ్రౌండ్ మంచి సినిమా దేవుడిది అన్న మ్యూజిక్ పెడదామంటే కాపరేట్ క్లైమ్ వస్తుందని నేను పెట్టలేదు, కానీ పెడితే మాత్రం అద్దరిపోతుంది. పెట్టిన షార్ట్స్కి చాలా బాగా వచ్చింది నాకు వ్యూస్, ఒకసారి చూడండి. ఓకేనా, ఎక్సలెంట్గా వచ్చింది, చాలా బాగుంది. జై వీరాంజనేయ స్వామివారి ఆశీస్సులు మీకు అందరికి ఉండాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఇలాగే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, నా వీడియోస్ చూడండి కంటిన్యూస్గా, స్కిప్ అయితే చేయొద్దు. ఓకేనా. హాయ్ ఫ్రెండ్స్, సో ఆల్రెడీ మీరు చూసారు కదా వీడియో. సో మన విజయవాడలో లడ్డు కోసం చాలా ప్రయత్నం చేశాను, రష్ చాలా ఉన్నది, వీకెండ్ అప్పుడు పోయాను. సో ఈ లడ్డు అన్బాక్సింగ్ మనం చేయబోతున్నాము, చూద్దామా. ఓకే, అండ్ లడ్డు అభిషేకం లడ్డు తీసుకున్నా. చిన్న లడ్డు మన బాడీ సరిపోదు, కానీ అభిషేకం లడ్డు అయితే సెట్ అవుతుంది. ఇదొక ఎంత గ్రాములు ఉంటుంది, గ్రాములు ఉంటుంది, 400 గ్రామ్స్ ఇది లడ్డు. అభిషేకం లడ్డు పెద్ద లడ్డు, ఇది చాలా బాగుంది, ఎక్సలెంట్ టేస్ట్, అదిరిపోతుందని నేను అనుకుంటున్నా, చూద్దాం. ఇది వచ్చేసి మనకి కిస్మిస్, యాలకులు, జీడిపప్పు, బాదం పప్పు అన్ని మిక్సింగ్ ఉన్నాయి, ఇవన్నీ కనిపిస్తుంది అంతా. సో ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టిన గట్టిగా ఉన్నది, కొంచెం క్లారిటీ కొంచెం డల్గా ఉంటే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. కొంచెం మంచి ఫోన్ తీసుకుంటాను, కొంచెం కాస్ట్ ఫోన్ తీసుకోవాలి, కొంచెం వీడియోస్ మంచి క్లారిటీ రావడం కోసం కొంచెం టైం పడుతుంది. ఓకే, అడ్జస్ట్ చేసుకోండి, క్లారిటీ కాదు కంటెంట్ ఇంపార్టెంట్కి. ఓకేనా. అమ్మవారి ప్రసాదము చాలా 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 ఏమంటారు, అమృతం, చాలా విలువైనది, ప్రత్యేకత. అబ్బో అబ్బా, చాలా గట్టిగా ఉన్నది, వెరీ స్ట్రాంగ్. అయినా లడ్డు ఇంత స్ట్రాంగ్ ఉన్నా కూడా మనం ఇంకా పెద్ద స్ట్రాంగ్ ఉంటాం. ట్రై చేస్తా. ఇది వచ్చేసింది సరే బచ్చా, జీడిపప్పు, కిస్మిస్ బాగా మిక్సింగ్ ఉన్నది. మరి టేస్ట్ తిరుపతి లాగా ఉంటుందా లేకపోతే ఇంకా డిఫరెంట్ ఉంటుందా, మనం టేస్ట్ చేద్దాం. ఓకే, తింటా అంటే తిరుపతి లడ్డు అది అభిషేకం లడ్డు ఉంటుంది కదా, అక్కడ 300 రూపీస్, అది కూడా 400 గ్రామ్సే. ఇది 400 గ్రామ్స్ అక్కడ 100 రూపాయలు చూసుకో. కానీ అదిరిపోయిన టేస్ట్ మాత్రం ఈక్వల్ టు తిరుపతి లడ్డులా టేస్ట్ వస్తుంది, బాగుంది.
గైస్, ఇంకో విషయం ఏంటంటే టెంపుల్ లోపల మనకి అగరబత్తులు ఉంటాయి చూడండి. ఇవి చాలా హ్యాండ్మేడ్తో చేసినాయట. అదేదో శాండిల్ పౌడర్తో ఇంకేదో డిఫరెంట్గా బయట కన్నా ఇది చాలా సువాసన బాగుంటుందట. సో ఇది ప్యాక్లో ఒక 200 వస్తుంది. 200లో ఒక ఫోర్ డబ్బాలు వస్తాయి ఇలా. సో ఇట్లా తీసుకోవచ్చు. స్మెల్ కూడా చాలా బాగుంది. ఆహా, అమృతం. సో సూపర్. చూడండి, మీరు టెంపుల్కి అయితే ఖచ్చితంగా చూడండి ఒకసారి. నేను అగరబత్తులు ఒకసారి అనిపిస్తే ఎలా ఉందో. ఇది కూడా బాగుంది. సువాసన అయితే ఆహా, అమృతం స్మెల్. అసలు ఇక మనం బయట అగరబత్తి పని చేయమనుకో, దీని స్మెల్ కూడా అంటే ఇక ఎక్కడ స్మెల్ అక్కడదే. చూద్దాం, ఇంకా అంటిస్తున్నా ఏదో కాకరవతలాగా అట్లే ఉన్నది. చూడండి, బాగుంది. స్మెల్ బాగుంది. నైస్.